నమస్తే అండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా, ఫ్రాంకోన్ ఎనీమియా లాంటి హెరిడిటరీ డిజార్డర్స్లోను అండ్ కొన్ని రకాల క్యాన్సర్స్, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, ఎక్యూట్ ల్యూకీమియాస్లో కూడా ఇది చేస్తూ ఉంటాం అనమాట. సాధారణంగా బిఎంటీ అనేది 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ది ప్రీ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్ అంటారు. ఇందులో కీమోథెరపీ లేదంటే రేడియోథెరపీ, కొన్నిసార్లు కాంబినేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ స్టేజ్లో ఏమవుతుందంటే డోనార్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి అవి పేషెంట్కి ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం అనమాట. పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్లో ఏమవుతుందంటే ఈ స్టెమ్ సెల్స్ అనేవి పేషెంట్లో పెరగడం మొదలై డోనార్ తాలూకా రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ని తయారు చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ స్టేజెస్ అన్నింటిలో కూడా వేరియస్ ప్రికాషన్స్ తీసుకోవాలి. పోస్ట్ ట్రాన్స్ప్లాంట్లో కొన్ని రకాల మందులు కూడా మనం పెడుతూ ఉంటాం. ప్రజెంట్ విశాఖపట్నంలో అన్ని రకాల ట్రాన్స్ప్లాంట్స్, ఫుల్ మ్యాచ్ డోనార్ ట్రాన్స్ప్లాంట్ కానీ, హాఫ్ మ్యాచ్ డోనార్ అంటే హ్యాప్లో ఐడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, అన్రిలేటెడ్ డోనార్ అంటే వేరే దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ తెచ్చే ట్రాన్స్ప్లాంట్స్, ఇలాంటివన్నీ కూడా చేయగలుగుతున్నాం అనమాట.